నందిగాం సురేష్ కస్టడీ పిటిషన్పై నేడు మంగళగిరి కోర్టు తీర్పు ఇవ్వనుంది. అయితే ఈ కేసులో విచారణ చేపట్టేందుకు ఆయనను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై నిన్న విచారణ చేపట్టిన ధర్మాసనం నిర్ణయాన్ని వాయిదా వేసింది. మరోవైపు రిమాండ్లో ఉన్న తనకు బెయిల్ మంజూరు చేయాలని నందిగాం సురేష్ కోరారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు నిర్ణయాన్ని ఇవాళ వెల్లడిస్తామని స్పష్టం చేసింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేంద్ర అందిస్తారు. నరేంద్ర. రైట్ శశిరేఖ, ఇప్పుడు ఏదైతే తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన కేసులో ఎవరైతే ముద్దాయిగా ఉన్నారో మాజీ ఎంపీ, వైసీపీ మాజీ ఎంపీ ఎవరైతే ఉన్నారో నందిగాం సురేష్ కి సంబంధించి ఈ రోజు మంగళగిరి కోర్టులో వాదనలు జరిగాయి. అయితే ఈ వాదనలు ప్రముఖంగా పోలీసు వారు ఏంటంటే ఖచ్చితంగా రిమాండ్ ఇవ్వాలి. ఎందుకంటే ఇతను ఏదైతే దాడికి సంబంధించినటువంటి కేసులో ఖచ్చితంగా ఆ సమయంలో అక్కడే ఉన్నటువంటిది వాదనలు తీసుకొస్తున్నారు. అయితే ఎవరైతే వైసీపీకి సంబంధించి సురేష్ కి సంబంధించినటువంటి న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారం నడవాలని, అలాగే రిమాండ్ కి అంటే కస్టడీకి ఎలాంటిది ఇచ్చే అవకాశాలు ఇవ్వద్దు అని చెప్పి గట్టిగా వాదించారు. అయితే గతంలో చూసుకుంటే సురేష్ ఖచ్చితంగా దాడి సమయంలో అక్కడే ఉన్నారన్నటువంటిది గూగుల్ టేక్అవుట్ ద్వారా, అలాగే అతనికి సంబంధించి ఎవరైతే ఉన్నారో గన్మన్ కూడా సాక్ష్యం చెప్పినట్టుగా పోలీసు వాళ్ళు పేర్కొంటున్నారు. శశిరేఖ. ఓకే, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నరేంద్ర.